కర్తవ్య పథ్ సాక్షిగా తన విశ్వరూపాన్ని ప్రపంచానికి చూపించింది భారత్. ఓవైపు సైనిక పరాక్రమాన్ని చూపిస్తూనే ఆ సేతు హిమాచలాన్ని ఎలా కాపాడుకుంటామో చాటి చెప్పింది. నారీ శక్తిలో తమకు ఇంకెవరూ సాటి లేరు అనేలా కేవలం ధైర్య సాహసాల్లోనే కాదు, సాంకేతికతలోనూ ఏమీ తక్కువ కాదని 90 నిమిషాల్లో ప్రపంచానికి చూపించింది. కర్తవ్య పథ్లో మువ్వెన్నెల జెండా రెపరెపలు ఇంకా చాలా సందేశాలే ఇచ్చాయి. అవేంటో చూద్దాం. రిపబ్లిక్ డే పరేడ్ తో సత్తా చాటిన భారత్. పరేడ్ లో సత్తా చాటిన నారీ శక్తి. పరేడ్ లో కనిపించిన సరికొత్త ఆయుధ వ్యవస్థలు. బరిలోకి దిగిన కొత్త బెటాలియన్లు. భారత గణతంత్ర వేడుకల్లో ఎప్పుడూ హైలైట్ గా నిలిచేది సైనికుల పరేడ్. కర్తవ్య పథ్లో జరిగే ఈ వేడుకలను దేశమే కాదు, ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తుంది. భారత రక్షణ వ్యవస్థలు, సైనిక శక్తిని చాటి చెప్తుంది ఈ పరేడ్. కానీ ఈసారి పరేడ్ మరింత ప్రత్యేకమైందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడూ జరిగేలా అత్యంత వైభవంగా మాత్రమే కాదు, సరికొత్త హంగులతో జరిగాయి ఈసారి గణతంత్ర వేడుకలు. ఇందులో భారత సాంస్కృతిక వారసత్వం ఉంది. మహిళా శక్తిని ప్రపంచానికి చెప్పే విధంగా ఉండటమే కాకుండా అత్యాధునిక రక్షణ వ్యవస్థల విషయంలో విదేశాలపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించే సత్తా మాకుందని ప్రపంచానికి చాటి చెప్పింది భారత్. ఈసారి రిపబ్లిక్ డే వేడుకలకు థీమ్ 150 ఏళ్ల వందే మాతరం. జాతీయ గీతమైన వందే మాతరం రచించి 150 ఏళ్లు పూర్తవుతోన్న సందర్భంగా ఈసారి ఇదే థీమ్ తో వేడుకలను నిర్వహించారు. అంతేకాదు ఫర్ ది ఫస్ట్ టైం అనేలా అనేక విషయాలు ఇప్పుడు పరేడ్ లో కనిపించాయి. ఫేస్డ్ బ్యాటిల్ ఆరీ అంటే యుద్ధ క్షేత్రంలో మన సైన్యం ఎలా మోహరిస్తుందో కళ్లకు కట్టేలా కవాతు నిర్వహించారు. అంటే డ్రోన్లు, ట్యాంకులు, ఆర్టిలరీ ఒక క్రమ పద్ధతిలో కదిలాయి. ప్రతి ఏటా పరేడ్ లో చాలా ఆయుధ వ్యవస్థలను ప్రదర్శిస్తుంటాయి త్రివిధ దళాలు. అయితే ఈసారి అందరి అటెన్షన్ ను గ్రాబ్ చేసింది సూర్యాస్త్ర. 300 కిలోమీటర్ల దూరంలో ఉండే లక్ష్యాలను ఛేదించే ఈ రాకెట్ లాంచర్ వ్యవస్థను తొలిసారి ప్రపంచానికి చూపించింది భారత్. మరో హైలైట్ ఏంటంటే ఈ టీమ్ ను లీడ్ చేసింది ఈ ఆర్టిలరీ రెజిమెంట్ ఆఫీసర్ లెఫ్టినెంట్ మోహన్ భాటి. ఒకే లాంచర్ నుంచి మల్టిపుల్ క్యాలిబర్ రాకెట్లను ప్రయోగించగల సత్తా సాధించడం ఒకెత్తైతే దానికి ఒక మహిళ లీడ్ చేస్తున్నారంటూ నారీ శక్తిని చాటి చెప్పింది భారత్. భారత మహిళలు సాధారణ మహిళలు కాదు అని చాటి చెప్పటమే ఉద్దేశంతో పరేడ్ ను డిజైన్ చేశారు. 147 మంది పురుష సిబ్బందితో ఉన్న సిఆర్పిఎఫ్ బృందాన్ని లీడ్ చేశారు సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ సిమ్రాన్ బాలా. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తరపున ఏకంగా మహిళల అగ్నివీర్ బ్యాండ్ పరేడ్ లో పాల్గొంది. అంతెందుకు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే సమయంలో ఆమె వెంటే ఉండి సహాయం అందించింది కూడా ఓ మహిళనే. ఫ్లైట్ లెఫ్టినెంట్ అక్షితా ధన్కర్ కు ఆ అవకాశం దక్కింది. ఇక మహిళా సైనికులు బైక్లతో చేసిన స్టంట్స్ అయితే అందరినీ కట్టిపడేశాయి. ఇలా నారీ శక్తిని ప్రపంచానికి చాటింది భారత్. పరేడ్ లో మరో స్పెషాలిటీ ఏంటంటే సరికొత్త బెటాలియన్లు కనిపించడం. కొత్తగా ఏర్పడిన లైట్ కమాండో బెటాలియన్ భైరవ్ కూడా ప్రపంచానికి పరిచయమైంది. శక్తిబాన్ రెజిమెంట్ కూడా తొలిసారి పరేడ్ లో పాల్గొంది. కొత్తగా ఏర్పడిన ఈ రెజిమెంట్ లో డ్రోన్లు, యాంటీ డ్రోన్ పరికరాలు కూడా ఉంటాయి. 2 మూపురాల ఒంటెలు, జన్స్కార్ గుర్రాలు, బుల్లెట్ ప్రూఫ్ వెస్టులు ధరించిన జాగిలాలు కూడా పరేడ్ లో కనిపించాయి. మౌంటెడ్ 61వ అశ్విక దళం సభ్యులు పోరాట పరికరాలతో సన్నద్ధమై స్వదేశీ పరికరాలతో సహా కీలకమైన సైనిక పరికరాలతో పరేడ్ లో పాల్గొన్నారు.
ఆపరేషన్ సింధూర్ తరువాత ఇది మొదటి రిపబ్లిక్ డే. అందుకే ఆపరేషన్ సింధూర్ ను గుర్తు చేస్తూ ఓ స్పెషల్ ఫ్లై పాస్ట్ నిర్వహించారు. ఫ్లై పాస్ట్ లో 2 రాఫెల్స్, 2 సుఖోయ్, 2 MiG-29 ఫైటర్ జెట్లతో పాటు జాగ్వర్ ఫైటర్ జెట్ తో కూడిన విలక్షణమైన స్పియర్ హెడ్ ఫార్మేషన్ కనిపించింది. ఇవన్నీ పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్న ఫైటర్ జెట్స్ కావటం స్పెషల్. సూర్యాస్త్ర మాత్రమే కాదు, ఆకాశ్ బ్రహ్మోస్ క్షిపణులతో పాటు మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్, యుద్ధ ట్యాంకులు అర్జున్, T-90 భీష్మలు కర్తవ్య పథ్పై రాజసంగా నడిచాయి. సైనిక ఆయుధ సంపత్తి మాత్రమే కాదు, ఈసారి రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన వారు కూడా చాలా స్పెషల్. ఇది భారత విదేశాంగ విధానం సక్సెస్ అయిందని చెప్పే మరో ఉదాహరణ. ఇది ఒకప్పటి భారత్ కాదు. అందరి అభిప్రాయాల్ని గౌరవిస్తూనే ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా దేశ ఆర్థిక రక్షణ విషయాలను చక్కబెట్టుకోగలదు. దీనికి ఎగ్జాంపుల్ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే ఈ వేడుకలకు హాజరైన విశిష్ట అతిథిని చూసి. అసలు ఈ విశిష్ట అతిథి స్పెషాలిటీ ఏంటి? EU కమిషన్ చీఫ్ స్పెషల్ గెస్ట్గా రావడం ఎందుకంత స్పెషల్? రిపబ్లిక్ డే వేడుకల్లో ఈసారి మరో హైలైట్. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వచ్చిన యూరోప్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లయన్, యూరోపియన్ యూనియన్ కమిషన్ కు చెందిన నేత. రిపబ్లిక్ డే వేడుకలకు చీఫ్ గెస్ట్ గా రావటం ఇది రెండోసారి. ప్రస్తుతం ఉన్న జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ ను అబ్జర్వ్ చేస్తే ఆమెను ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా పిలవటం ఒక వ్యూహాత్మక అడుగు అని చెప్పాలి. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు, ప్రపంచ దేశాలపై ప్రయోగిస్తున్న టారిఫ్ల అస్త్రాలను దృష్టిలో ఉంచుకుని భారత్ ఇప్పుడు EUతో కీలక వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు సిద్ధమైంది. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఈ డీల్ కు సంబంధించిన కీలక చర్చలు జరిపేందుకే ఆమె భారత్ కు వచ్చినట్టు అర్థమవుతోంది. ఉర్సులా గణతంత్ర వేడుకల్లో పాల్గొనటమే కాదు, ఆమె ధరించిన డ్రెస్ కూడా ఇప్పుడు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. రెగ్యులర్ గా ధరించే ప్యాంట్ సూట్స్ పక్కన పెట్టిన ఉర్సులా భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా డ్రెస్ ధరించారు. మెరూన్ రంగులో గోల్డ్ డిజైన్ చేసిన డ్రెస్ ధరించారామె. దీంతో తాను భారతీయతకు గౌరవం ఇస్తున్నానని చెప్పకనే చెప్పారామె. వేడుకల్లో పాల్గొన్న అనంతరం తన ఎక్స్పీరియన్స్ ను షేర్ చేసుకున్నారు. ఈ వేడుకల్లో అతిథిగా పాల్గొనటం తనకు లైఫ్ టైం అచీవ్మెంట్ అన్నారామె. అంతేకాదు, భారత్ సక్సెస్ అయితే ప్రపంచం మరింత స్థిరంగా, సంపన్నంగా, సురక్షితంగా ఉంటుందన్నారామె. EU భారత్ మధ్య డీల్ కుదిరే సమయంలో ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయటం కాస్త ప్రాధాన్యతను సంతరించుకున్నట్టే అని చెప్పాలి. భారత్ EU శిఖరాగ్ర భేటీ జరగనుంది. ఈ భేటీలో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై కీలక పురోగతి సాధించడంపై దృష్టి పెట్టారు. అంతేకాదు, పర్యావరణ మార్పులకు అనుగుణంగా ఇంధన రంగంలోనూ మార్పులు చేపట్టబోతున్నారు. అలాగే IT, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పరస్పర సహకారం అందించుకోనున్నారు. ఇరు దేశాల ప్రజల మధ్య సాంస్కృతిక, విద్యా సంబంధాలను పెంచడంపై కూడా దృష్టి సారించనున్నారు. నిజానికి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మాట్లాడిన ఉర్సులా భారత్ EU ఒప్పందాన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా చెప్పారు. 2 బిలియన్ల జనాభా కలిగిన భారీ మార్కెట్ ఏర్పడుతుందని, ఇది ప్రపంచ GDPలో దాదాపు 25% వాటా కలిగి ఉంటుందన్నారు. ఇండియాకొచ్చే ముందు కూడా భారత్ పై ప్రశంసలు కురిపించారామె. నిజానికి భారత్ EU మధ్య వాణిజ్యానికి సంబంధించిన చర్చలు 2007లో ప్రారంభమయ్యాయి. కానీ 2013లో నిలిచిపోయాయి. మళ్లీ 2022లో తిరిగి ప్రారంభమయ్యాయి. ఇప్పుడు చివరి దశకు చేరుకున్నాయి. ఓవరాల్ గా చూస్తే ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్ సైనిక సత్తా చాటింది. మహిళా శక్తిని చాటి చెప్పింది. సాంస్కృతిక వారసత్వాన్ని చూపించింది. ఆపరేషన్ సింధూర్ విజయాలను గుర్తు చేసింది.
మన విదేశాంగ విధానాల విజయాలను చాటి చెప్పింది.